రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలంటూ తహసీల్దార్ గోవర్ధన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటిస్తామని చెప్పి నేడు సన్న రకాలకు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. మిరుదొడ్డి మండలానికి చెందినటువంటి రైతులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసి వచ్చి ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారికి రైతులకు సంబంధించినటువంటి మెమోరాండాన్ని అందించడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఎకరానికి రైతు బంధు కాదు రైతు భరోసాను తీసుకొస్తాము, ప్రతి ఎకరానికి 5,000 కాదు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధులో ఉన్నటువంటి పెండింగ్ మాత్రమే అమలు చేసి దానికి నిధులు కేటాయించి ఇప్పటి వరకు కనీసం తెలంగాణలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏ ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు రైతు భరోసాను ఇప్పటిదాకా అమలు చేయలేదు. మరి కాలం నెత్తిమీదకి వస్తుంది, ఇప్పటికిప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడుల కోసం తయారుగా పంటలు వేసుకోవడానికి సిద్దమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజే ఏదైనా చర్య తీసుకుని వెంటనే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పంటకు 7,500 రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అన్ని రకాల వడ్లకు ఇస్తా అన్నటువంటి బోనస్ ఏదైతే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఈ రోజు రైతులందరినీ చూతియా బనాయించేసి మేము కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అది నిజంగా రైతుల పాలిట శాపంగా మారుతా ఉంది. కాబట్టి అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ను కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రకటించాలి.